యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రియులందరికీ కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మన అద్వితీయ సత్యవంతుడైన యేసుక్రీస్తు యొక్క కృప మన అందరి ఎడల శాశ్వతముగా నిలుచునుగాక. ఆమేన్. ఇలారా ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యము మనుషులను ఎంతగా బ్రతికిస్తుందో, దేవుని మాట మనుష్య జీవితాలను ఎంతగా బలపరుస్తూ ఉందో లేఖనాలు చాలా తేటగా బలపరుస్తూ ఉన్నాయి. అయితే ఈ మహాభయంకరమైనటువంటి దుర్దినాలలో దేవుని యొక్క క్షేమము, ఆయన కృప మనందరి ఎడల చాలా విస్తరించబడి ఉండాలి. అందుకు మనం దేవుని కృపను అనుదినము కూడా సంపాదించుకోవాలి. వాక్యానికి లోబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం సిద్ధపరచుకున్నప్పుడు దేవుని అశేషమైనటువంటి కృప మన జీవితాలలో ధారాళముగా దేవుడు కుమ్మరిస్తాడు. అలాంటి దేవుని కృపను మీ జీవితంలో పొందుకోవడానికి వాక్యం పట్ల శ్రద్ధ కలిగి దేవుని మాటల యందు మీ హృదయాంతరంగాలను కుమ్మరించడానికి మిమ్ములను మీరు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పునరుద్ధాన దినపు వాక్య భాగం పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ భక్తుడైన యోబు ఇలా చెప్తూ ఉన్నాడు. ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. పిల్లరా, ఈ వాక్య భాగాన్ని మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. నీతిమంతుడైన యోబు విశ్వాసం చేత నడిపించబడుతూ దేవుని వలనే సమస్తాన్ని కూడా పొందుకున్నానని, కలిగి ఉన్నదేది కూడా దేవుని లేకుండా నాకు కలగలేదు, సమస్తము ఆయన మూలముగానే, ఆయన ద్వారానే, ఆయన నిమిత్తముగానే కలిగి ఉన్నానని ఒక విశ్వాసమైనటువంటి జీవితాన్ని యావత్ ప్రపంచానికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే యోగుని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగునుగాక అని చెప్తూ ఉన్నాడు. అంతటి విశ్వాసము ఈనాటి క్రైస్తవుల్లో ఉండాలి. ఈరోజు చాలా మంది శ్రమల చేత, బాధల చేత, బలహీనతల చేత, అనారోగ్యాల చేత పీడించబడుతూ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు. స్వస్థపరిచే వారి కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. నన్ను బాగు చేసేవారు ఎవరైనా ఉన్నారా అని వెతుకులాట ఆడడం మొదలు పెట్టారు. కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే, ఆయన మాటల యందు నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కనపరచగలిగినట్లయితే తప్పక నా దేవుడు నీ బ్రతుకులో మేలు చేస్తాడు. ఇక్కడ విశ్వాసి నీతిమంతుడైనటువంటి యోబు తన అనుభవాన్ని ప్రపంచానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మంచి అనుభవంతో ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అనుభవం లేని క్రైస్తవ్యం అసలు క్రైస్తవ్యమే కాదు. ప్రతి ఒక్కరు కూడా అనుభవముల చేత నడిపించబడాలి. ఈరోజు నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? ఒకవేళ శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఏ పరిస్థితుల చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నా యేసు వైపు చూస్తూ ఉన్నావా? దేవుని మీద ఆశ పెట్టుకున్నావా? ఆయన వైపు నువ్వు ఆశగా తేరి చూడగలుగుతూ ఉన్నావా? ఏమి జరిగినా పర్వాలేదు, నాకు నా దేవుడు ఉంటే చాలని మంచి విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు బ్రతకగలుగుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. అందుకే యోబు అంటున్నాడు కదా, ఈ 18వ వచనాన్ని చూస్తే, ఆయన గాయపరిచి గాయములను కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అంటే గాయం చేసేవాడు ఆయనే, చేసిన గాయాన్ని కట్టేవాడు ఆయనే, కట్టబడిన ఆ గాయాన్ని స్వస్థపరచువాడు ఆయనే. అంటే సమస్తమును కూడా ఆయనే చేస్తాడు. ఈరోజు ప్రపంచము ఇంత మహాభయంకరమైన పరిస్థితుల చేత ఉంది. కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, అసలు దేవుని భయం అనేది దేవుని ప్రజల్లో కరిగిపోయింది. దేవుని భయం అనేది మనుషుల జీవితాల్లో మనం చూడలేకపోతూ ఉన్నాం. ఏదో భక్తి చేసేవారు చేస్తున్నారు తప్ప, ఏదో క్రైస్తవులుగా అనిపించుకోవడానికి వారి క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు తప్ప, వారు నిజమైన క్రైస్తవులుగా
దేవుని కోసము, ఒక నిరీక్షణకు ఆధారమైన దేవుని కోసము ఎదురు చూసి ఉండేవారుగా లేకపోతూ ఉన్నారు. అందుకే ఈరోజు అనేక శ్రమలు, అనేక బాధలు, ప్రతి ఇంట మహాభయంకరమైనటువంటి సమస్య. నిన్నటి మొన్నటి వరకు కూడా కరోనాతో ఇంకను కూడా అనేకులు బాధించబడుతూ రోగాల చేత, భయం చేత, బలహీనతల చేత, భయంకరమైనటువంటి జబ్బుల చేత బలహీనమైపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంత ప్రపంచానికి ఇంత భయంకరమైనటువంటి శ్రమ ఎలా కలిగింది, ఏ విధంగా కలిగింది అని ఆలోచన చేస్తే దేవుని గురించినటువంటి భయము అనేకుల హృదయాలలో లేకపోవడం వలన, దేవుని భయం లేనటువంటి ప్రజలను దేవుడు చూచినప్పుడు అసలు దేవుని భయం ఏంటో తన ప్రజలకు తెలియచేయాలని ఈ మహాభయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే దేవుడు ఆ భయంకరమైన పరిస్థితుల్లోనైనా, ఆ శ్రమల్లోనైనా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానీ కాదు, కానీ నీకు కొంచెం బాధను కలగచేస్తాడు. దానివలన నీవు బాధపడుతూ, అయ్యో ఈ బాధ నాకు ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి నాకు ఎలా వచ్చింది అని చెప్పి నువ్వు ఆలోచన చేసి, ఈ బాధలో నుండి నేను విడిపించబడతాను, తిరిగి నా యేసు ప్రభు పక్షాన నేను నిలవబడగలుగుతాను. ఒకప్పుడు క్రైస్తవుడు తన తొలి దినాలలో తన క్రైస్తవ్యాన్ని ఎలా కొనసాగించేవాడు అంటే ఎంతో భయంతో, ఎంతో భక్తితో. దేవుడు చూస్తున్నాడు, ఆయన సమస్తాన్ని కూడా ఎరిగి ఉన్నాడు, ఆయనకు మరుగైనదంటూ ఏదీ లేదని చెప్పి తొలి దినాలలో యేసుక్రీస్తు ప్రభువును ఎంత భయంతోనూ భక్తితోనూ ఆరాధించేవాడు. కానీ దినాలు తరుగుతున్న కొద్దీ, రోజులు జరుగుతున్న కొద్దీ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతగా మారిపోతూ ఉన్నాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. మొదట్లో భక్తి ఎంత ఎంత దేవుని యందు భక్తి కలిగి జీవించిన రాను 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 దేవుని యందు విశ్వాసము తరిగిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు నమ్మకము పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలా అయితే దేవుని పక్షాన మనం నిలవబడడానికి, దేవుని చేత మన జీవితాలను కొనసాగించడానికి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయనే గాయపరుస్తాడు, గాయపరిచిన ఆయనే గాయాలు కడతాడు, కట్టిన ఆయనే స్వస్థపరుస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వస్థతను కోరుకుంటూ ఉన్నారు. దేవుడు నన్ను స్వస్థపరిస్తే బాగుండు, ఆయన నన్ను బాగు చేస్తే బాగుండు, ఆయన నా పక్షమున తన కృపల చేత నన్ను రక్షిస్తే బాగుండు అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నువ్వు ఎవరి మీద అయితే ఆనుకుంటావో, ఆనుకున్న దేవుని మీద నువ్వు ఆధారపడగలిగినట్లయితే తప్పక ఆయన నీ జీవితంలో న్యాయం చేస్తాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు స్వస్థత కోసము చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంతో మంది వైద్యులను సంప్రదిస్తూ ఉన్నారు, ఎంతో మంది డాక్టర్ల సలహాలను ఫాలో అవుతూ ఉన్నారు. వారికి ఏం కావాలంటే స్వస్థత కావాలి. వారు పట్టి పీడిస్తున్నటువంటి బలహీనతల నుండి వారు విడిపించబడాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేత వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పిల్లరా, నేను అనే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తప్ప స్వస్థపరచగలిగిన వారు ఎవరు కూడా లేరు. అందుకే అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చెప్పాడంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నేను ఇది చేయగలుగుతున్నానని నువ్వు నమ్ముచున్నావా? నీవు నమ్మాలి, ఆయనే చేస్తాడు. ఈ బాధలు, ఈ బలహీనతలు, ఈ శ్రమలు, ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఆ శ్రమలో నీవు దేవుణ్ణి వెతకాలని. అలనాడు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు మహాభయంకరమైన శ్రమల చేత నలిగిపోయినప్పుడు, ఆ శ్రమ, ఆ బాధ, ఆ కష్టంలో వారు ఆ బాధను తట్టుకోలేక, ప్రభువా ఈ శ్రమ నుండి మమ్మల్ని విడిపించాయా, నీకు విరోధముగా పాపం చేయడం వలనే కదా మేము ఈ భయంకరమైనటువంటి శ్రమను మేము అనుభవిస్తున్నామని చెప్పి వారు చేసినటువంటి పాపాన్ని దేవుని ఎదుట తిరిగి ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకుని తన పరిస్థితిని ప్రభు ఎదుట మనవి చేసినప్పుడు వారి మూలుగుల ధ్వని విని దేవుడు వారిని విడిపించాడు. అనేక సందర్భాల్లో దేవుడు వారిని స్వస్థపరిచాడు. వారికి ఏది కావాలంటే అది దేవుడు వారికి ధారాళంగా అనుగ్రహింపచేశాడు. కారణం ఏంటంటే, ఆ శ్రమలో నువ్వు దేవుణ్ణి వెతుకుతావని. అందుకే ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో, వెతుకుడి నీకు దొరుకుని. నువ్వు ఏం వెతకాలి? లోకాన్ని కాదు,
లోక సంబంధమైన వాటిని కాదు, లోకంలో ఉన్న వాటిని అంతకంటే కాదు, కానీ నీ జీవితాన్ని పరిపాలించగలిగి, నీ బ్రతుకును ఆశీర్వదించగలిగి, నీ జీవితాన్ని ఉద్ధరించగలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు వెతకగలిగినట్లయితే తప్పక నువ్వు స్వస్థత పొందుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అందుకే దేవోక్తి సెలవిస్తుంది, స్వస్థత కావాలని నువ్వు ప్రభువుని అడగాలి. నువ్వే పరిస్థితిలో ఉన్నా సరే, లేక మరణకరమైనటువంటి పరిస్థితుల చేత నువ్వు నడిపించబడుతున్నప్పటికీ కూడా స్వస్థపరచగలిగిన వాని మీద నువ్వు ఆధారపడి, నాయనా నీవు నన్ను స్వస్థపరచు, నీవు నన్ను బాగు చేయి, నీవు నన్ను తాకు, నీవు నన్ను ముట్టు అని విశ్వాస సహితమైనటువంటి మాట, ప్రార్థన నీ బ్రతుకులో నువ్వు చేయగలిగినట్లయితే, ప్రియా దేవుని పిల్లలారా, ఆలోచన చేస్తే నా దేవుడు స్వస్థపరుస్తాడు. బైబిల్ చెప్తుంది ఒక చక్కటి మాటను. పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు అని ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ తెలియచేస్తున్నటువంటి సత్యము, యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరచగలడని మనము విశ్వసించి నమ్మి ఆయన పక్షాన మనము, నీవు నన్ను స్వస్థపరచు నాయన, నువ్వు స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుకుంటాను అని నువ్వు విశ్వాసంతో ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో నీ విశ్వాసాన్ని బట్టి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజు చాలా మంది అడిగేవారిని అడుగుతున్నారు తప్ప వారు స్వస్థత పొందుకోలేకపోతున్నారు. వైద్యుల దగ్గరికి వెళ్ళి వారు కొన్నదంతా దారపోసి, అయ్యా నువ్వు ఎలాగైనా సరే బాగు చేయి, ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి చేయలేని వారి దగ్గరికి వెళ్ళి ఏదో వారి ప్రయత్నం కొద్ది మనుషులను లేక వైద్యులను లేక లోకాన్ని ఆశ్రయించేటువంటి వారుగా ఈ లోకస్తులు ఉంటున్నారు. కానీ స్వస్థపరచగలిగిన నా దేవుని పక్షాన నీవు ఉండగలిగినట్లయితే, విశ్వాసంతో నువ్వు నడవగలిగినట్లయితే, నీ జీవితంలో మేలు చేయడానికి నా దేవుడు ముందుకు వస్తాడు. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ, ఏ బలహీనతల చేత నువ్వు బాధించబడుతున్నప్పటికీ నా దేవుడు నిన్ను స్వస్థపరచగలిగిన సమర్థుడు. కానీ నువ్వు అడగాలి, యేసుక్రీస్తు ప్రభువే స్వస్థపరచగలడు అని నువ్వు విశ్వాసంతో ఆయన ఎదుట మ్రోకరించి ప్రార్థన చేయగలగాలి. నన్ను స్వస్థపరచు నాయనా అని నువ్వు ప్రభువుని వెతకగలిగినట్లయితే, ప్రభువుని నువ్వు అడగగలిగినట్లయితే తప్పక నీ బ్రతుకులో ఏ బాధ చేత, ఏ బలహీనత చేత నువ్వు నడిపించబడుతున్నా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. దైవజనుడైన ఇర్మియా చెప్తూ ఉన్నాడు కదా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. స్వస్థత కలగ చేయగలిగిన వాడు దేవుడే. బైబిల్ చెప్తున్నటువంటి మరొక సత్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు స్వస్థత, ఎలా స్వస్థత జరుగుతుంది, ఏ విధంగా స్వస్థత జరుగుతుంది, దేవుడు ఏ విధమైనటువంటి స్వస్థతను తన ప్రజలకు అనుగ్రహింపచేస్తాడు. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఆయన ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురు. దేవునికి స్తోత్రం. ఇలా ఈ మాటను ఆలోచన చేయండి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద వేలాడదీసెను. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. అసలు యేసుక్రీస్తు ప్రభు నా నిమిత్తము శాపము నొందడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, నువ్వు చేసిన పాపాలు, నువ్వు వేసిన వేషాలు, నువ్వు చేసిన మోసాలు, అవన్నీ కూడా దేవుని నామాన్ని అవమానపరిచేటట్లుగా ప్రవర్తించాయి. నీ పద్ధతి, నీ నిర్లక్ష్య వైఖరి, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి తప్పిదము కూడా నా దేవుడు నీ శిలువ భారాన్ని మోయడానికి ఆధారమైపోయాయి. అందుకే మనుష్యులలో నీతి ఏమాత్రము లేదని, నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డానికి, నీలో నీతిని నా దేవుడు ప్రసాదింప చేయడానికి తాను నీ పాపమును ఆయన మీద మోసుకొని తానులో ఉన్నటువంటి నీతిని నీ మీద ప్రోక్షింప చేశాడు.
అందుకే మరణకరము కానిదేదో అదే పాపం అని చెప్పాడు. నీ బ్రతుకులో, నీ క్రైస్తవ జీవితంలో ఒక్కసారి నీ పాపపు విషయమై నువ్వు ఈ లోకములో మృతుడుగా ఉండాలి, అనగా చనిపోయిన వాడిగా నీవు ఉండాలి. నీతి విషయమై నిత్యము నువ్వు బ్రతికేవాడిగా నీవు ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల చేత నీవు స్వస్థత పొందుతావు. నీ కోసం ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, నీ కోసం తన వీపును నాగటి చాలవలి ఎలా దున్నించుకున్నాడు. ఆ సుమధుర సుందరమైనటువంటి తన మోమును సైతము కూడా వేసుకోవడానికి ప్రయత్నం చేయబడింది. అంటే ఆయన ఎంతటి బాధ చేత బాధించబడ్డాడు. ఆయన గాయాలే నీకు స్వస్థపరిచాయి, ఆయన గాయాలే నిన్ను బాగు చేశాయి. ఆయన గాయములలో కాచబడినటువంటి రక్తమే నీలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని కూడా ఒప్పింపు చేసి నీకు స్వస్థతను కలుగచేసింది. నువ్వు ఎలా స్వస్థ పొందుకుంటావంటే నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి మోసాన్ని ప్రభువాని ఆయన పాదాల ఎదుట నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టగలిగినట్లయితే నా దేవుడు నిన్ను శీఘ్రముగా స్వస్థపరుస్తాడు. విశ్వాసాన్ని బట్టి, నీ పాపపు ఒప్పుకోలును బట్టి నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థత నీ బ్రతుకులో ఆ విధంగా నువ్వు పొందుకోగలుగుతావు. స్వస్థపడినటువంటి ఒక వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం పరిశీలన చేస్తే కొన్ని మంచి విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అక్కడ కోనేటి దగ్గర అనేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూస్తే, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపాలు కలవు. ఆయా సమయాలకు దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములలో రోగులు, గురుడివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండేవి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాళ్ళతో చెప్పగా వెంటనే వాడు తన పరుపెత్తుకుని స్వస్థత పొంది తన పరుపెత్తుకుని లేచి నడిచెను అని దేవుని వాక్యం చెప్తుంది. 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాల బాధ అంటే అసలు ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంతటి దీర్ఘకాలపు రోగమైనా, ఎంతటి భయంకరమైనటువంటి శ్రమైనా, శోధనైనా అది నా దేవునికి సాధ్యము అనే మరొకసారి నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా. ఆ కోనేటి దగ్గర బెతెస్దా అనబడినటువంటి కోనేటికి 5 మండపాలు ఉన్నాయి. ఆ 5 మండపాలు కూడా వాడు వెళ్ళేటువంటి మార్గాలకు త్రోవ. ఆ త్రోవలో దేవదూత ఆయా సమయాల్లో వచ్చి నీళ్లను కదిలించినప్పుడు, ఏ సమయంలో అయితే నీళ్లు కదిలింపబడుతూ ఉన్నాయో వెంటనే రోగగ్రస్తులు ఆ నీటిలోనికి దిగినప్పుడు వారు వెంటనే స్వస్థత పొందుకుంటున్నారు. అయితే అనేకులు గురుడివారు, కుంటివారు, ఓచ చేయగలిగిన వారు, చాంద్ర రోగాల చేత బాధపడుతున్న వారు అనేకులు ఎప్పుడు నీళ్లు కదిలింపబడతాయా, ఎప్పుడు నేను స్వస్థత పొందుతామని శరీర సంబంధమైన స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు. అది ఎంత భయంకరమైన బాధ అంటే 38 సంవత్సరాలుగా చాలా నరకయాతన పడుతున్నాడు. ఎవరైనా వచ్చి నన్ను కదిలించబడుతున్నటువంటి నీటిలోనికి నన్ను దించుతారేమోనని చెప్పి పాపం ఎన్ని సంవత్సరాలుగా ఆ స్థలంలో ఉండి ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ దేవునికి తెలుసు, ఎవరు నిజముగా దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారి హృదయాంతరంగాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. అందుకే ప్రభు వానిని చూచి, వారి విశ్వాసమును ఎరిగి, వారిని పరీక్షించగా, పరిశీలించగా, పరిశోధించగా ఆ వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నిజంగా చెప్పాలి అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని వెతికినవాడు కాదు, యేసుక్రీస్తు ప్రభుని అడిగినవాడు కూడా కాదు. కానీ ఆయన దుస్థితిని ఎరిగి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే, నువ్వు స్వస్థపరచబడుతున్నావా,
స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగినప్పుడు, అయ్యా నన్ను దిగి ఆ కోనేటిలోనికి దిగి తీసుకెళ్లేవాడు ఎవరూ లేరయ్యా, ఎవరైనా నువ్వైనా కొంచెం సాయం చేస్తావా అన్నట్లుగా సాయం కోసం యేసుక్రీస్తు వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడు వెంటనే, ఇదిగో నేను ఇది చేయగలుగుతున్నాను, నువ్వు నమ్ముచున్నావా అన్నట్లుగా విశ్వాసం కలిగినటువంటి ఆ వ్యక్తి యొక్క హృదయాన్ని పరిశీలన చేశాడు, చూశాడు, గమనించాడు. ఇదిగో నీ పరుపెట్లు నువ్వు లేచినడు అన్నాడు. వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. ఆ కోనేటిలోనికి దిగకపోయినా, నీళ్లు కదిలించబడేటువంటి పరిస్థితుల్లోనికి ఆయన వెళ్ళలేకపోయినా స్వస్థత పొందాడు. కారణం ఏంటంటే యేసు వైపు చూచాడు. ఆయన పరిస్థితిని గమనించిన దేవుడని, ఆయన హృదయాంతరంగములను ఎరిగిన దేవుడని యేసు వైపు చూచి తనను స్వస్థపరచమని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. పిల్లరా, నీవు కూడా స్వస్థత పొందాలని ఎదురు చూస్తూ ఉన్నావా? నీవు కూడా నీ పరిస్థితిని మార్చుకోవాలని ప్రభు వైపు చూడగలుగుతూ ఉన్నావా? నువ్వు చూడగలిగినట్లయితే తప్పక నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆయన సహాయం అడగని వారికే దేవుడు సహాయం చేయగలిగిన వాడై ఉండగా, మరి సహాయం అడిగే వారి జీవితాలలో ఇంకెంత గొప్పటి సహాయాన్ని నా దేవుడు చేయగలుగుతాడు. అటు సహాయం నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ శరీరంలో నా దేవుడు చేయాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. విశ్వసించి యోబు వలె ఆయన గాయములు చేయగలవాడు, గాయములు కట్టగలవాడు, ఆయన చేతులే స్వస్థపరచగలిగిన వాడు, శ్రమ పెట్టగలిగిన వాడు ఆయనే, శ్రమలో నుండి విడిపించగలిగిన వాడు ఆయనే, ఆ శ్రమలో నుండి నిన్ను తప్పించి పూర్ణ ఆరోగ్యంతో నిన్ను దర్శించగలిగిన వాడు కూడా ఆయనే. అటు విశ్వాసంతో, నమ్మకంతో ఆయన మీద ఆధారపడి ఆశ పెట్టుకుని నీ జీవితాన్ని కొనసాగించగలిగినట్లయితే నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. అటు స్వస్థత నీ బ్రతుకులో ఉండాలని ప్రార్థన చేసుకో. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, ఘనుడు అయిన నా తండ్రి, ఘనమైన కార్యాలు చేయగలిగిన ఇశ్రాయేలు కాపరి, నీ పాదాలకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను నాయన. ఈ సమయంలో అయ్యా నీ వాక్యం మాకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించింది. నువ్వు గాయపరిచేవాడవు నీవేనని, గాయములను కట్టేవాడవు నీవేనని, అయ్యా నీ చేతులే మమ్మలను స్వస్థపరుస్తాయని ఈ వాక్యం చెప్తుంది నాయన. ఆ మాట వాస్తవము నాయన, ఆ మాట వాస్తవము. ఎందుకంటే స్వస్థత నీవు తప్ప, స్వస్థత పరిచే నీ ఆత్మశక్తి తప్ప, స్వస్థత నీ రక్తము తప్ప మమ్మలను స్వస్థపరిచేవారు ఎవ్వరు కూడా లేరు నాయన. నువ్వు కనికరించండి, నీ బిడ్డలను దర్శించండి, నీ బిడ్డలను బాగు చేయండి. ఇదిగో నీ బిడ్డలను బలపరచండి. నీ మెల్లని చల్లని స్వరంతోనైనా స్వస్థ పొందాలని ఎందరైతే ఆశతో ఎదురు చూస్తూ వారి రోగాలలో నుండి, వారి బలహీనతల్లో నుండి, వారి మహాభయంకరమైన పరిస్థితుల్లో నుండి విడుదల పొందాలని, అయా నన్ను స్వస్థపరచు నాయన అని ఎందరైతే అడుగుతూ ఉన్నారో, దైవజనుడే నిర్మియా అంటున్నాడు కదా, అయ్యా నువ్వు స్వస్థపరిస్తే మేము స్వస్థత నొందుదుము నాయన అని. అవును, నీ బిడ్డలు కూడా అయ్యా ఆశతో కనిపెట్టి ఎదురు చూస్తూ, అయ్యా నువ్వు స్వస్థపరిస్తేనే మేము స్వస్థత పొందుతామని అయ్యా అడిగే మనస్సును వారికి దయచేయండి ప్రభువా. అయ్యా వారి పాపమును వారికి తెలియచేసి, వారి అతిక్రమాలను వారు నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి అయ్యా నీతిని వెతికే వారిగా, యథార్థతను కోరుకునే వారిగా ఉండినట్లుగా నీ బిడ్డలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు నీవు మాకు శీఘ్రమైన స్వస్థతను దయచేయగలిగిన దేవుడవు నాయన. నీ మీద ఆశ పెట్టుకున్న వారి ఎడల, నీ కోసం ఎదురు చూస్తున్న వారి ఎడల, నాయనా నీవు ఇది చేయగలుగుతావని నమ్మిన వారి ఎడల నువ్వు తప్పక స్వస్థత కార్యములు చేయగలిగిన దేవుడవు కదా. అటు విశ్వాసాన్ని నీ బిడ్డల్లో పెంపొందింప చేయండి నాయనా. మనుషుల మీద ఆధారపడక, లోకం మీద ఆధారపడక, వారికి కలిగి ఉన్న దాని మీద ఆధారపడక, స్వస్థపరచగలిగిన నీ మీద ఆధారపడి నీ వైపు చూచే కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎందుకంటే నువ్వు పొందిన గాయముల చేతనే మాకు స్వస్థత, నీ ధారాళమైనటువంటి రక్తమును మా కోసం నాయనా ఆయా చివరి రక్త బొట్టు వరకు కూడా నీవు మమ్మలను చిందింపచేసి అయా మమ్మలను బాగు చేసిన గొప్ప దేవుడవు నాయన. ఇంకను ప్రభా స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు స్వస్థపరచండి, బాగు చేయండి. నీ సన్నిధి యొక్క బలముతో వారిని నింపండి, నీ సన్నిధిలో సాక్షులుగా వాడుకోండి. అనేకులు విశ్వసించగలిగే కృపను నువ్వు దయచేసి మీ నామ మహిమార్థముగా వాడుకొని మేలు చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రభా ఈ పునరుద్ధాన దినములలో వచ్చే మహిమ, ఘనత, ప్రభావములు యావత్తును కూడా మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ,
ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం. అయ్యా, గాయపరిచేవాడవు నీవు, గాయములు కట్టేవాడవు నీవు, నీ చేతులే స్వస్థపరుస్తాయి నాయన. మేము నమ్మి విశ్వసిస్తున్నాం. అటు ఆత్మను, అటు శక్తిని, అటు బలమును సదాకాలము నీ కృపను మాకు తోడైంది నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.